గాడ్ ఆఫ్ మాసెస్ నరసింహం నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్కు ఫుల్ ట్రీట్ ఇచ్చేలా ఆయన బర్త్డేకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చేశారు అఖండ మూవీ టీమ్. ఇక స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీన్ మార్క్ కనిపించేలా బాలయ్యను అఘోరాగా మాస్ ఎక్స్పెక్టేషన్ ఇంతకు మించి ఉంటాయా అని బాలయ్యను ఎలివేషన్లో చూపించారు బోయపాటి. ఇక తొలుత హిమాలయ ప్రాంతాలను టీజర్లో చూపించగా త్రిశూలం చేతబట్టి అఘోరాగా ఒంటి నిండా విభూతితో సాక్షాత్తు హిమాలయ పరమశివుడు దిగివచ్చాడా అన్నట్లుగా బాలయ్య ఎలివేషన్ అదిరిపోయింది. ఇక టీజర్లో ఆయన ఎంట్రీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉందంటూ ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇక జటాజుట దారయ్యే ఆయుధం చేతబట్టి ధర్మాన్ని కాపాడేందుకు శత్రు సంహారం చేసేందుకు ఓ యోధుడిలా బాలయ్యను చూపించారు బోయపాటి. నా శివుడు అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు, నువ్వు చూస్తావా, అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ భారీ హైప్ను క్రియేట్ చేసింది. త్రిశూలంతోనే శత్రువులను గాల్లోకి ఎగిరేయడం, త్రిశూలాన్ని సుదర్శన చక్రంలా మెడ చుట్టూ తిప్పుతూ ఎదురుగా వస్తున్న శత్రువులను నడుచుకుంటూనే సంహరించే తీరు సాక్షాత్తు హరిహరులు కలిసి ధర్మాన్ని కాపాడేందుకు తరలి వస్తున్నారా అన్నట్లుగా ఉంది టీజర్. ఇక టీజర్లో ఇదే హైలైట్ అని, మూవీలో ఈ ఒక్క సీన్ చాలంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు నెటిజన్లు. సింహం రూపంలో శివుడు దగదగ తాండవం అంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ టీజర్కు రిలీజ్కు ముందు అక్షరాల ఇచ్చిన హైప్ నిజమైంది. మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ 30 మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని సరికొత్త రికార్డును అయితే నెలకొల్పింది. ఇక ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై. అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన సీనియర్ హీరోయిన్ ఖుష్బూ గారు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై. బాలయ్య బాబు గారు, టీజర్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క టీజర్లో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ, అలాగే మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ, మరీ ముఖ్యంగా ఇందులో మీరు చెప్పిన డైలాగ్ కానీ చాలా అద్భుతంగా ఉంది. ఆ యొక్క మంచు కొంటలో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది. తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ, అలాగే త్రిశూలంతో మీరు శత్రువులను సంహరిస్తున్న విధానం కానీ చాలా బాగా ఉంది. పక్కా ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ ఖుష్బూ గారు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి.